Good morning. I am G. Ramya, lecturer in chemistry. Now I am going to explain you about magnetic properties and also similarities between lanthanides and actinides. Magnetic properties. మీకు అందరికీ తెలుసమ్మా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ని మనం 2 టైప్స్గా చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక సబ్స్టెన్స్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటే దాన్ని మనం పారామాగ్నెటిక్ అంటాం. మ్యాగ్నెటిక్ నేచర్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ని మనం 2 టైప్స్ చెప్పచ్చు. అలాగా ఒకవేళ సబ్స్టెన్స్లో కనుక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటే పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ అని చెప్తాం. పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే డయామాగ్నెటిక్ ఇన్ నేచర్ అని చెప్తాం. ఇప్పుడు చూడండి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అంటే వెన్ అన్ ఆటమ్ అండ్ అయాన్ హ్యాస్ 1 or more అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఆటమ్కి లేదా అయాన్కి 1 కన్నా లేదా అంతకన్నా ఎక్కువ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది పారామాగ్నెటిక్ అని చెప్తాం. కాబట్టి ఇప్పుడు చూడండి, లాంథనైడ్స్లో చూసినట్లయితే లాంథనం +3 అంటే 4f0 అండ్ లుటీషియం +3 అంటే 4f14. దీంట్లో ఏ అన్పెయిడ్ ఎలక్ట్రాను లేదు. 4f0లో అసలు ఎలక్ట్రాన్ లేదు. అదే లుటీషియం +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నప్పుడు 14 ఎలక్ట్రాన్స్ ఎక్సెప్షన్ మొత్తం ఫిల్ అయి ఉంది, అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్ లేదు. ఈ రెండు ఏమవుతాయి, పారామాగ్నెటిజంని చూపించవు. కానీ మిగతా ట్రైపాజిటివ్, మిగతా లాంథనైడ్స్ అన్ని ట్రైపాజిటివ్ అయాన్స్ ఏమవుతాయి, మ్యాగ్నెటిక్ అని అనుకుంటాం మనం. పారామాగ్నెటిక్. మిగతావన్నీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటాయి కాబట్టి అవి పారామాగ్నెటిక్. చూడండి, the 4f electrons are well shielded from the external field by overlying 5s and 5p electrons. 4f సెక్షన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి షీల్డింగ్కి గురవుతాయి. దేనివల్ల? 5s and 5p ఎలక్ట్రాన్స్ వల్ల. కాబట్టి ఏం చెప్తాం, మనకి ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ మనం ఎలా చెప్పచ్చు, దాని ఆర్బిటాల్ని కూడా కన్సిడర్ చేసి చెప్తాం. ఎలాగా అంటే ఒకసారి కింద చూడండి అమ్మా. 4f సిరీస్ ఎలిమెంట్స్లో మనం మ్యాగ్నెటిక్ మూమెంటం కట్టాలనుకో ఫార్ములా ఏంటి, స్పిన్ మోషన్ అలాగే ఆర్బిటాల్ మోషన్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4s × s+1 + l × l+1. ఇక్కడ l అన్నది ఆర్బిటాల్ మూమెంట్ని సూచిస్తుంది. అంటే మనం మ్యాగ్నెటిక్ మూమెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బోత్ స్పిన్ మోషన్ అలాగే ఆర్బిటాల్ మోషన్ కూడా యూస్ చేసుకుని. మ్యూ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్కి సింబల్. మ్యూ ఈక్వల్స్ టు √4s × s+1. s అంటే స్పిన్ మోషన్ అని, ప్లస్ l అంటే ఆర్బిటాల్ మూమెంట్ అని, ఆర్బిటాల్ మోషన్ అని అర్థం, ప్లస్ l × l+1. మ్యూ ఈక్వల్స్ టు √4s × s+1 ప్లస్ l × l+1. నెక్స్ట్, కంపారిజన్ ఆఫ్ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. లాంథనైడ్స్కి అలాగే యాక్టినైడ్స్కి మధ్యన కంపారిజన్ ఏం చేస్తాం, రెండిట్లోనూ ఎఫ్ ఆర్బిటాలే ఫిల్ అవుతుంది. అలాగే కొన్ని సిమిలారిటీస్ చూద్దాం. ఇప్పుడు సిమిలారిటీస్ బిట్వీన్ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ అంటే రెండిట్లోని కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి, ఆక్సీకరణ స్థితి +3a. రెండిట్లోని ఎఫ్ ఆర్బిటాలే ఫిల్ అవుతుంది. ఇక్కడ 4f అవుతుంది లాంథనైడ్స్లో, యాక్టినైడ్స్లో అయితే 5f ఫిల్ అవుతుంది అంతే. రెండిట్లోని ఫస్ట్ కామన్ పాయింట్ ఏంటమ్మా, కామన్ ఆక్సిడేషన్ స్టేట్ +3. సెకండ్ది 2 అంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ 4f సిరీస్లోని 5f సిరీస్లోని ఎఫ్ ఆర్బిటాలే ఫిల్ అవుతుంది. రెండిట్లోని మనం కంట్రాక్షన్ చూస్తాం, తెలుసు కదా, లాంథనైడ్ కంట్రాక్షన్, యాక్టినైడ్ కంట్రాక్షన్. ఇక్కడ ఏం జరుగుతుంది, అయానిక్ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, అంటే విత్ ద ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్, ఒక్కొక్క ఎలక్ట్రాను నెక్స్ట్ ఆర్బిటాల్లో ఫిల్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, వాటి యొక్క అయానిక్ రేడియస్ అనేది తగ్గిపోతుంది. అదే లాంథనైడ్స్లో జరిగితే లాంథనైడ్ కంట్రాక్షన్ అంటాం, యాక్టినైడ్స్లో జరిగితే యాక్టినైడ్ కంట్రాక్షన్ అంటాం. అంటే విత్ ద ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్, అంటే పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ అయానిక్ రేడియోలో డిక్రీజ్ కనపడుతుంటే
ఆ రెండిట్లోనే చూస్తాం మనం. లాంథనైడ్స్లోనూ కంట్రాక్షన్ చూస్తాం, యాక్టినైడ్స్లో కూడా కంట్రాక్షన్ చూస్తాం. రెండు సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ కంటే 4Fకి 5F సిరీస్కి రెండిటికి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే అవి చాలా రియాక్టివ్ ఎలిమెంట్స్, త్వరగా రియాక్ట్ అవుతాయి. నెక్స్ట్ యాక్టినైడ్స్ లాంథనైడ్స్ రెండు కూడా అయాన్ ఎక్స్చేంజ్ బిహేవియర్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. సిమిలారిటీస్ చెప్పుకున్నాం, అలాగే డిఫరెన్సెస్ ఏంటి? లాంథనైడ్స్లో అయితే ఒక్కొక్క ఎలక్ట్రాన్ 4F సబ్షెల్లోకి వెళ్తుంది, యాక్టినైడ్స్లో అయితే 5F సబ్షెల్. నెక్స్ట్ లాంథనైడ్స్లో మనం ఏం చెప్పుకున్నాం? సీబర్గ్ వ్యూ, డాసన్ వ్యూ అని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు చెప్పుకుందాం. ఎలక్ట్రాన్ విన్యాసం ఎలాగా? ఎలక్ట్రాన్ అనేది 4F సబ్షెల్కి వెళ్ళొచ్చు, 5D లెవెల్కి వెళ్ళొచ్చు. ఎందుకు? లార్జ్ అనే డిఫరెన్స్ ఉంది కాబట్టి అని చెప్పుకున్నాం. అదే 5Fలో అయితే 5F సిరీస్ ఎలిమెంట్స్లో 6Dకి 5Fకి మధ్యన తక్కువ ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ బైండింగ్ ఎనర్జీ 4F ఆర్బిటాల్కి ఎక్కువగా ఉంటుంది, 5Fకి తక్కువగా ఉంటుంది. అలాగే మనం చెప్పుకున్నాం 4F ఎలక్ట్రాన్స్ ఎక్కువ షీల్డింగ్ ఎఫెక్ట్ని కలిగి ఉంటాయి కంపేర్ టు 5F. లాంథనైడ్స్లో అయితే కామన్ ఆక్సిడేషన్ స్టేట్ +4, సిరియం +4 చెప్పుకుంటాం. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ అంటే మ్యాక్సిమం +4 లాంథనైడ్స్కి ఆక్సిడేషన్ స్టేట్. మరి యాక్టినైడ్స్లో అయితే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, బైండింగ్ ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది యాక్టినైడ్స్ కని, కాబట్టి అవి ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ని ప్రదర్శిస్తాయి. +4, +5, +6, +7 వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ లాంథనైడ్స్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేయవు. అలాగే ఏ కాంప్లెక్సెస్లో అయితే పై బాండింగ్ లైగాండ్స్ ఉన్నాయో అసలు మనకు తెలియదు. అదే యాక్టినైడ్స్ అయితే కాంప్లెక్సెస్ని ఈజీగా ఫామ్ చేస్తాయి. పై బాండింగ్ లైగాండ్స్లో ఉన్న కాంప్లెక్సెస్ని కూడా ఫామ్ చేస్తాయి. లైక్ ఎగ్జాంపుల్ థయో ఈథర్. నెక్స్ట్ లాంథనైడ్స్ ఆక్సోకాటయాన్స్ని ఫామ్ చేయవు. యాక్టినైడ్స్ అయితే ఆక్సోకాటయాన్స్ని ఫామ్ చేసే కెపాసిటీ ఉంటుంది. యురేనియం O2-2-, యురేనియం O+, నెప్ట్యూనియం O2+, ప్లూటోనియం O2+. నెక్స్ట్ లాంథనైడ్స్ ప్రోమిథియం తప్ప అన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్సే లాంథనైడ్స్లో. యాక్టినైడ్స్ అన్నీ రేడియో యాక్టివే. లాంథనైడ్స్ అయితే చాలా అయాన్స్ కలర్లెస్గా ఉంటాయి. ఒకటి, దే ఆర్ కలర్లెస్. అదే యాక్టినైడ్స్ అయితే కలర్డ్ కాంపౌండ్స్ అనమాట. అలాగే ఇందాక మనం చెప్పుకున్న మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఏంటవి? పారామ్యాగ్నెటిక్ ఇన్ నేచర్ కలిగి ఉంటాయని, అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని. యాక్టినైడ్స్ కూడా పారామ్యాగ్నెటిక్ నేచరే, కానీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ మనం వాటికి చెప్పడం చాలా కష్టం అనమాట. లాంథనైడ్స్ దీస్ కాంపౌండ్స్ ఆర్ లెస్ బేసిసిటీ నేచర్ని కలిగి ఉంటాయి. యాక్టినైడ్స్ అయితే దీస్ ఆర్ మోర్ బేసిక్. సిమిలారిటీస్, డిఫరెన్సెస్ చూసాం. సిమిలారిటీస్ ఏంటి? లాంథనైడ్స్కి యాక్టినైడ్స్కి కామన్ ఆక్సిడేషన్ స్టేట్ +3, రెండిట్లోనే F ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది. అలాగే అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అయానిక్ రేడియస్ తగ్గుతుంది రెండు సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్లో, 4F 5Fలో కూడా. అలాగే రెండింటికి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉంటుంది, చాలా రియాక్టివ్ కూడా. అలాగే అయాన్ ఎక్స్చేంజ్ బిహేవియర్ని కలిగి ఉంటాయి. డిఫరెన్సెస్ ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ది లాంథనైడ్స్లో అయితే 4F ఆర్బిటాల్లోకి వెళ్తుంది అడిషనల్ ఎలక్ట్రాన్, యాక్టినైడ్స్లో అయితే 5F ఆర్బిటాల్లోకి వెళ్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి? 4Fకి 5Dకి లార్జ్ ఎనర్జీ డిఫరెన్స్ వల్ల ఉంటుంది. అదే యాక్టినైడ్స్లో అయితే కనుక 5Fకి 6Dకి వెరీ స్మాల్ ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్స్ బైండింగ్ ఎనర్జీ 4F ఆర్బిటాల్కి ఎక్కువగా ఉంటుంది, లాంథనైడ్స్కి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 4F ఎలక్ట్రాన్స్కి షీల్డింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు 5F.
లాంథనైడ్స్లో మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ అయితే +4, సీరియం +4 అంటాం. అదే యాక్టినైడ్స్లో అయితే బైండింగ్ ఎనర్జీ తక్కువ కాబట్టి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ +4, +5, +6, +7 కూడా ఎగ్జిబిట్ చేస్తాయి అవి. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి? కాంప్లెక్సెస్ని ఫామ్ చేయవు. పై బాండింగ్ లైగాండ్స్ ఉన్న కాంప్లెక్సెస్ని ఫామ్ చేయవు. యాక్టినైడ్స్ అయితే ఫామ్ చేస్తాయి. అలాగే ఆక్సో క్యాటయాన్స్ని ఫామ్ చేయవు లాంథనైడ్స్. యాక్టినైడ్స్ ఫామ్ చేస్తాయి. లాంథనైడ్స్లో ప్రోమీథియం తప్ప మిగతావన్నీ రేడియో యాక్టివ్. యాక్టినైడ్స్ అయితే మొత్తం అన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్సే. లాంథనైడ్స్ అన్ని కలర్లెస్ కాంపౌండ్స్, యాక్టినైడ్స్ అయితే కలర్డ్ కాంపౌండ్స్. నెక్స్ట్ లాంథనైడ్స్ మ్యాగ్నెటిక్ నేచర్ అనేది పారామ్యాగ్నెటిక్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ మనం చెప్పగలం. అదే యాక్టినైడ్స్లో అయితే అవి పారామ్యాగ్నెటికే కానీ దాని మ్యాగ్నెటిక్ నేచర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, కష్టం. నెక్స్ట్ ఇవన్నీ లెస్ బేసిక్ లాంథనైడ్స్ అనేవి, కానీ యాక్టినైడ్స్ అయితే దీస్ కాంపౌండ్స్ ఆర్ మోర్ బేసిక్. ఓకే, థ్యాంక్ యూ.